చిన్ని మహి విషయంలో అయితే ఇంక మహి అయితే ఇంక చిన్ని నుంచి తను అలా మాట్లాడుతుంది అని అసలు ఊహించి కూడా ఉండడు. ఎందుకంటే చిన్ని అయితే ఎప్పుడు గొడవ పడే తను మహి దగ్గరకైతే వచ్చి నేను మిమ్మల్ని ఒకరు ప్రేమిస్తున్నారు అని చెప్పని అనగానే తనకైతే అర్థం కాదు. అసలు తిను నన్ను ఏప్రిల్ ఫుల్ చేద్దామని చెప్పని మాట్లాడుతుందా లేకపోతే ఏంటి అని చెప్పనని ఇంకా అర్థం కాకుండా ఉంటే ఇంకా మధు అయితే సిగ్గుపడుతూ తనతో మిమ్మల్ని ఒకరు ప్రేమిస్తున్నారు, అది మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పని కొంచెం మెలుగులు తిరుగుతూ చెప్తూ ఉంటుంది. ఇంకా నాగవల్లి అయితే చిన్ని మీద చూపించే ప్రేమ అంతా ఇంకా నాగవల్లికి అయితే చిన్నిని ఎలా అయినా తనకు దూరం చేయాలని, ఈ లోకం నుంచి నేను దూరం చేసినా తన మనసులో నుంచి మాత్రం దూరం చేయలేకపోతున్నానని చెప్పని గట్టిగా అనుకుంటుంది. మళ్ళీ గుళ్ళో నన్ను ఆ అమ్మాయి అంతగా ఇన్సల్ట్ చేసి నన్ను కొట్టేంత పరిస్థితి దాకా తెచ్చిన ఆ అమ్మాయిని మాత్రం అస్సలు ఊరిపెట్టను. నా జోలికి వచ్చిన కావేరి బాలరాజు జీవితాల్ని నాశనం చేసిన దాన్ని ఇప్పుడు ఈ అమ్మాయి ఒక పెద్ద లెక్క కాదు. ముందు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆ అమ్మాయిని లేకుండా చేయాలి, నాతో వచ్చిన వాళ్ళని ఎవరిని ఉంచనివ్వని అని చెప్పని అంటుంది. కానీ చిన్ని అయితే మాత్రం మహికి ప్రపోజ్ చేస్తుంది. ఇంకా మహి అయితే అప్పుడు ఇంకా తనైతే చెప్పేస్తాడు, ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉంది అని చెప్పని. కానీ పేరైతే చెప్పడు చిన్ని అని. నా మనసులో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కోసం నేను వెయిటింగ్ అని చెప్పని అంటాడు. అవునా సార్, ఆ అమ్మాయి ఎవరు సార్ అని చెప్పనని మళ్ళీ అంటుంది.